ఏమన్నా అంటే జాగ్రత్త ఖతర్ చాలా ఖతర్నాక్ అన్నా. అయినా పర్వాలే, చాలా ఖతర్నాక్ స్థలంకి వెళ్ళాను నేను. ప్రభు సహాయం చేస్తాడు. మరి ఇటువంటి స్థలములో దేవుడు ఈ యొక్క శేషం ఉంచినాడంటే దిస్ ఈజ్ సంథింగ్ గ్రేట్, ఇట్స్ వండర్ఫుల్. ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకొని మరి ఈ స్థలంలో ఒక సాక్షిగా ఉంచి ఒక దీప స్తంభముగా ఆయన వెలిగించి అనేకులు వెలుగులోకి రావాలని ఉద్దేశించి తన పని ప్రారంభించినాడు. మరి దేవుడు గొప్పవాడు, తన ఉద్దేశం తప్పకుండా నెరవేర్చుకుంటాడు. మనం ఇప్పుడు నా పేరు చాలా మంది తెలుసు, నా పేరు బీదర్ దేవదాస్ అంటారు. అంటే మా సొంతూరు బీదర్, అందుకొరకే బీదర్ అని పేరు వచ్చేసింది. దాదాపు 57 సంవత్సరం నుంచి నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఇలాగనే పరిచయకి వెళ్తా ఉంటాను. ప్రభు మరి నేను కూడా గవర్నమెంట్ లో పని చేశాను 35 years. 2007 లో రిటైర్డ్ అయ్యాను. కానీ నేను రక్షణ పొందింది 1967. మీరు ఎవరు పుట్టలేదు అనుకుంటాను. ప్రభు అద్భుతంగా ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు నా సాక్ష్యం నేను పంచుకుంటాను. చాలా ఆశ్చర్యకరంగా నా జీవితంలో మార్చాడు ప్రభు. ఆయన ఎంత కృపగల దేవుడు. ఎంతో మంది నన్ను ప్రయత్నంతో సహా శిక్షించినారు. నా బతికెవరు మార్చలే. అక్కడ పోలీసు వాళ్ళు చేతిలో పడ్డారు, వాళ్ళు కూడా నా చేతులు వాళ్ళు శిక్షించినారు. నా బతికెవరు మార్చలేదు. కాలింపాంగ్ లో నేను ఓపెన్ ఎయిర్ లో వాక్యం చెప్తా ఉన్నాను. చెప్తూ సాక్ష్యం చెప్తూ ఈ మాట అన్నాను నేను. ఆఖరికి పోలీసులు కూడా నా బతుకు మార్చలేక శిక్షించారు కానీ నా బతుకు మార్చలేదు అని చెప్పాను. ఒక బ్రదర్ నాకు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు హిందీలో. నా పక్కకున్న ఆయన నాకుతో చెప్పాడు, అన్న నీకు ట్రాన్స్లేషన్ చేసి ఆయన పోలీస్ ఆఫీసర్ అన్నాడు. అయితే పర్వాలేదని చెప్పమన్నా. నిజమే కదా అది. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బతుకులు మారుస్తాడు. నా సొంటి బతుకు మార్చాడు దేవుడు. ఇంత గొప్ప రక్షణలోనికి తీసుకుని వచ్చాడు. ఆనాటి నుంచి ఇప్పుడు దాదాపు 57 సంవత్సరములు ఆయన కృపను బట్టి 57 సంవత్సరములు ఎప్పుడు వెనకకి పోలేదు నేను నా జీవితంలో. ఆ రోజు ప్రారంభించాను, మరి ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాను. నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. నన్ను ఈ లోకంలో ఉన్నంత కాలము నేను సువార్త ప్రకటిస్తూనే ఉంటాను. ఇక్కడనే కాదు, చాలా స్థలంకి వెళ్తాను, చాలా కంట్రీస్కి వెళ్తాను, అనేకమైన రిమోట్ ప్లేసెస్కి వెళ్తాను, చాలా ఐలాండ్స్కి వెళ్తాను. నా భారం ఏంటంటే సువార్త ప్రకటించలేని స్థలంలో సువార్త ప్రకటించాలి. చాలా ఐలాండ్స్ ఉన్నాయి మన ఇండియా చుట్టూ. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ వెరీ డేంజరస్. వాళ్ళు సువార్త ప్రకటించనియరు. దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళాడు. అద్భుతంగా సీక్రెట్ గా అక్కడ సువార్త ప్రకటించి ఏదో ఏళ్లను ఆయన కృపను పెట్టి తప్పించుకొని వచ్చేసాను. చాలా స్థలంలో అలాగ ఉంటున్నాయి. అంటే ఇది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఇంత గొప్ప ఆధిక్యత ఇక్కడ లేదు. దేవుని కొరకు, ప్రభు కొరకు నిలబడాలి. చదువుతున్నప్పుడు పర్వాలే, పెళ్లి అయినా పర్వాలే, పెళ్లి కాకపోయినా పర్వాలే, జాబ్ లో ఉన్న పర్వాలే, దట్ ఇస్ ఆల్ లిమిటెడ్. ప్రభు వాళ్ళ ఉద్దేశం, మనం ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటంటే ఆయన కొరకు
జీవించాలి ఈ లోకంలో. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మనం తప్ప ఇంకా ఎవరు సువార్త చెప్పలేరు. దేవదూతలు వచ్చి సువార్త చెప్పలేరు. వాళ్ళు చెప్పలేరు ప్రభు నా పాపం క్షమించినాడని. ఏ దేవదూత కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆ దేవదూతలు పరిశుద్ధులు. పాప క్షమాపణ అనుభవం వాళ్ళకి లేదు. యేసుక్రీస్తు ప్రభు శిలువకి వేయబడి ఆ విలువ మనం ఎంత గ్రహిస్తామో అంత దేవదూతలు గ్రహించలేరు. ఎందుకంటే దే ఆర్ హోలీ పీపుల్, దే ఆర్ హోలీ. వాళ్ళు పరిశుద్ధులు. నాసంటే ఈ భయంకరమైన పాపికి ఆ విలువ తెలుస్తుంది. ఇంత ఘోరమైన పాపిని దేవుడు శిలువ మీద తన ప్రాణం పెట్టి రక్షించినాడంటే వాట్ ఏ గ్రేట్ గాడ్. కనుక ప్రభు ఉత్తముడు, ఈజ్ గుడ్ గాడ్, నమ్మకమైన వాడు, ఆయన ఆరాధనకు అర్హుడు. మనం అందుకే ఆరాధించుటకు ప్రభు సన్నిధికిలో వచ్చింటున్నాము. చాలా మంది భక్తులు రాసిన బుక్స్ కూడా చదివాను నేను. అంటే బక్సింగ్ బ్రదర్ గాని, వాచ్మెన్ ని గాని, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే అన్ని పరిచర్య కంటే ఆరాధన చాలా శ్రేష్టమైన పరిచర్య. చాలా మంది గ్రహింపు కాదు ఇది. మెనీ పీపుల్ దే కాంట్ అండర్స్టాండ్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ. ఆల్ ద మినిస్ట్రీ, ప్రీచింగ్, ఐ మీన్ డూయింగ్ ఓపెన్ ఎయిర్, దేర్ ఆల్ రిక్వైర్డ్. అవన్నీ అవసరమే. అవన్నిటికంటే ఈ పెద్ద భక్తుల అనుభవంతో చెప్పారు. అందుకొరకే బక్సింగ్ బ్రదరు మరి ఈ ఆరాధనతోనే మన ఆదివారం మీటింగ్ ప్రారంభించేది. గంటన్నర ప్రతి సండే స్పెండ్ టైమ్ ఇన్ వర్షిప్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. చాలా అద్భుతమైన పరిచయం ఇది. ఎందుకంటే ఎవరైనా చేయవచ్చు ఆరాధన. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు, ఈయన కూడా చేయొచ్చు. పిల్లల్ని చిన్న వయసులోనే ఆరాధన నేర్పిస్తాం మనం, ఆరాధించాలని ప్రభు కొరకు. సో ఆరాధన అనేది డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏదో సరేలే ఏదో అక్కడికి వెళ్ళి ఆరాధిస్తాము వస్తాము అయిపోయింది కాదు. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ వర్షిపింగ్ ద లార్డ్. Personally, you can see the great change in your spiritual life. ప్రార్థనలు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, సత్యముతో ఆత్మతో ఆరాధించే వారిని. ముందు చెప్ప. నేను చాలా ప్రశ్నలు అడుగుతాను, మరి ఎవరైనా నా మెసేజ్ విన్నారో లేదో. సత్యముతో ఆత్మతో ఆరాధించే వారిని లేదు. తెలుగులో ఏముంది తీసేయాలి, చదవండి. అది ఇంగ్లీష్ లో ఉంది అనుకోండి, తెలుగులో ఉంటే లేదో. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 24. ఒక చదవంటుండగా అంతేనమ్మా. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఎనిబడి ఇంగ్లీష్ బైబిల్? ఇంకా నెక్స్ట్ ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇంగ్లీష్ లో సీకింగ్, వెతుకుతున్నాడంట. ఎక్కడన్నా బౌద్ధులు వెతుకుతున్నామని ఎక్కడ మాట్లాడి నేను చూడలేదు. పాడేవాళ్ళు అంటే వాడు అవసరం లేదు కాదు. అందుకే నేను చెప్తుంది కదా, ఇట్స్ ఎ వెరీ గ్రేటెస్ట్ మినిస్ట్రీ. మీకు పాడు మీకు రాకపోయిన పనులే, రాకపోయిన పనులు. Start worshiping, spend worshiping, and life will be changed. Try చేయండి.
I tried, I'm trying, and I'll be trying. The first two, they will say, sufficiently I'll spend time in worship. Time and it can go on. So dear ones, I encourage you. Worshiping in truth and spirit. Seeking them. The people are there to worship me. And there who will be there. I know not. He will be definitely there because he likes to hear the worship of his children. It is a very great privilege they have icharu. కనుక ఆరాధన అన్నది మరి is no doubt is one of the greatest ministry God has given to us. Worship him more and more. Even you pray, చాలాసార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాము, ప్రార్థనకు జవాబు రాదు. అన్ని ప్రార్థనకు జవాబు రావాలని ఎక్కడ లేదు. God cannot answer all the prayers. అంటే కొన్నిసారి మనం తెలియకుండానే మనకు అవసరం లేనిది కూడా ఇస్తాం. దేవుడు ఇయ్యాడు, ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ ఫర్ యూ అంటాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్నిసారి ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని 3 సార్లు అని బైబిల్లో ఉన్నది. ఐ థింక్ 3 సార్లు కాదు, అది రాసి 3 సార్లు. His whole life he might have been praying. It's painful. But God did not answer that, his prayer, for the purpose. He had a purpose. అలాగే ఉద్దేశం ఉంది. సో ఆల్వేస్ అడ్వైజ్ ద పీపుల్, ఒకవేళ ఏం దేవుడు ప్రార్థన చేస్తుంటున్నావు అని దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తలేడు. కారణం ఆయనకే తెలుసు. సరే, ప్రార్థనకు జవాబు ఇస్తలేడు. సో ఆయన అడ్వైజ్ స్టార్ట్ worshiping, you see the change. But everything. I still see. I don't believe there. Everything రుచి చూసి తెచ్చుకోవాలి. వాక్యము రుచి చూసే వరకు అర్థం కాదు. You have to taste, you have to eat. దాని రుచి చూస్తే you can understand. మీ లైఫ్ లో మీరు తేనె చూడలేదు, వినాలి. తేనె గురించి 1 గంట మెసేజ్ ఇస్తాను, అర్థమవుతుందిగా? ఇంత గంట తల పగలు కొట్టే బదులు ఆ తేనె తీసుకొని 1 డ్రాప్ నోట్లో వేస్తే 1 అవర్ మెసేజ్ కంటే 1 డ్రాప్ ఆఫ్ అని సాల్వ్ అవుతున్నాం. అందుకే కాదు రుచి చూసి తెలుసుకోవాలి. So worship, encourage worship is more important for the believers. పాఠంకి వెళ్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ 15 నుంచి 21 వరకు మరి ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది. అద్భుతమైన మిరాకిల్ చేసినాడు. ఇక్కడ అది చూస్తుంటున్నాము. అదంతా పనులన్నీ అయిపోయినాయి. వాళ్ళందరికీ వడ్డించారు, అందరు తిన్నారు, మీటింగ్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎవరు మిగిలినారంటే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు మిగిలినారు. అంతే, ఈ అందరు వెళ్ళిపోయినారు మీటింగ్ నుంచి. వాళ్ళు 12 మంది శిష్యులు యేసు ఉన్నారు. ఇప్పుడు ఆ 12 మంది శిష్యులు చదవండి. తను పంపి తన జాగ్రత్తగా ఉన్నానే తన శిష్యులు ఎక్కి తనకంటే ముందుగా అందరికి వినవలని బలవంతుగా చేశాడంట. వై హీ షుడ్ ఫోర్స్? చెప్పండి.
బలవంతంగా ఎందుకు చేయాలి? మీరు జాబ్ ఇవ్వకపోతే రేపు వెళ్ళిపోతాను నేను హైదరాబాద్. ఎక్కడ ఏకాంతం సముద్రంలోకి పంపించాడు సరే, దట్ ఈస్ ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. ట్రూ. అది పెట్టేసండి. నార్మల్ గా మనము ఎవరికైనా కానీ ఎందుకు బలవంతం చేస్తామో, వాళ్ళు వినకపోతే బలవంతం చేస్తాం, వాళ్ళకి ఇష్టం లేకపోతే బలవంతం చేస్తాం. మీరు పెట్టిన అన్నం నాకు ఇష్టమే లేదు, బలవంతంగా పెడతారు. అంతే కదా? పెడతారా లేదా? ఇష్టం లేదు కానీ బలవంతంగా పెడతారు. దే డోంట్ వాంట్ టు గో. వాళ్ళ శిష్యులు ఎందుకంటే దాని హిస్టరీ, దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నది. ఏం చేసింది వాళ్ళ శిష్యులు? శిష్యులు వచ్చి చూడక టైం ఎంత అయిపోయింది, ఇంకా మీటింగ్ నుంచి సాయంకాలం వరకు మీటింగ్ జరుగుతుంది, వాళ్ళ అన్నం కూడా తినలే, స్టాప్ ద మీటింగ్ అని చెప్పారు. పెట్టాలన్నారు. వాళ్ళు ఒక మాట అన్నారు, మేమా? దాన్ని అర్థం తెలుసా మీకు? మేము వీళ్ళకి పెట్టేదంటే వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? ఇప్పుడు నేను స్పెషల్ స్పీకర్ గా వచ్చాను, రానని సేద్ బ్రదర్ అంకుల్ తొందరగా లేచేసి ఆపలేమంటే నేనా? నేనా అంటే అంత చాలా ఉన్నది అందులో మర్మం. వాళ్ళు అదే అన్నారు, మేమా వీళ్ళకి పెట్టేది అంటే ఏంటి? మేమా అంటే వాడు మాట పెట్టాలి, మేము పెట్టేది అంటే సరేలే, సరే చూద్దాం ఎంత పోయి చూడండి. వాళ్ళు తీసుకుని వచ్చారు, అక్కడే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఇది ఎవరికి సరిపోతుందా, ఇచ్చి కూడా వేస్ట్ అన్నారు. వాళ్ళు అదే అన్నారు, ఎవరికి సరిపోతుంది అన్నారు. ఆయన గారి సరేలే తెమ్మన్నాను కదా, పోయి ఇచ్చేద్దామన్నారు. పోయి ఇచ్చేశారు. గాడ్ హెస్ డన్ ఎ మిరకల్. ఆ 5 రొట్టెలు 2 చేపలతోనే 5,000 మంది కంటే ఎక్కువగా భుజించినారు. దే ఆల్ సాటిస్ఫైడ్ అని ఉంది. ఎన్ని మిగిలినాయి? ఎందుకు 12 మిగిలాలి? చెప్పమ్మా, ఎందుకు 12 మిగిలాలి? 12 గంపలు తెచ్చా. గంపలు మస్తున్నాయమ్మా. నేనేమో చెప్తున్నావు కదా, 12 disciples. వారికి ఇవ్వాలన్నా? వాళ్ళు ఇచ్చేది లేదు, వాళ్ళు ఇచ్చేది అయితే లేదు, తీసుకుపోవడానికి అయితే రెడీ. ఎగ్జాక్ట్లీ 12 క్యాల్కులేటెడ్. ఒక ఆయన అన్నాడు, 13 గంపలు ఉండొచ్చు, వాళ్ళు ఏం చేసిందంటే 13 ఎవరు ఉన్నారా, మనం 12 అన్ని ఆ 13 తీసుకుని అన్నిట్లో కొంచెం వేసిందట. ఏసీ వాళ్ళు వేరే స్థలంలో ఉన్నది, వాళ్ళ అందరూ శిష్యులు ఒక గంప తీసుకుపోయినారు. దే హావ్ టేకన్ ఇట్. వాళ్ళకి పెట్టడానికి చేతగా. ఇప్పుడు నాకేమో పెట్టని, మీరు మా ఇంటికి వస్తే ఒక కప్ టీ కూడా ఇయ్యా, మీ ఇంటికి వస్తే మీరు భోజనం పెడితే అంటే కొంచెం మానవ సింగం కదా. అదే మా ఇంటికి వస్తే మీరు టీ కూడా ఇవ్వదు, మంచిగా సారీ శిష్యులకు సారీ వాళ్ళకి తెలియదు. 12 గంపలు తీసుకుపోయారు. ఆ 12 మంది శిష్యులతో ఒక నివసించే స్థలం ఇంకెవరైనా ఉంటే అందరూ డిస్మిస్ చేసి ఇంకా వేరే కొత్త వాళ్ళు అపాయింట్మెంట్ చేశారు. మేమైతే అట్లా చేశాం. మరి ఎంత కొట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు? అప్పటికే వచ్చేసింది వాళ్ళకు. ఇక ఏంటి ఎవరి దాన్ని కొట్లాడుతున్నారు. సరే ట్రైనింగ్ పేషెంట్లీ ఇస్ ఆల్ ట్రైనింగ్. బలవంతుగా చేశాం. వెళ్తారు వాళ్ళు
పట్టి నెట్టేశారు. పిల్లలు స్కూల్ బోరు. అక్కడ వ్యాన్ వచ్చి పో అంటా ఉంటది. ఇంకా తయారే కాలే. నేను బోగులు అంటాడు. బట్టలు వేస్తాము, షూ చేస్తాము, బ్యాగ్ మీరే తీసుకుంటారు అని గుంజుకొని పోయి తీసుకుపోయి అలా ఎత్తేస్తారు. ఇంక పోరా అని. బికాస్ ఇట్ డజంట్ వాంట్ టు గో. అటే తీసుకుని వాళ్ళు తీసుకొని ఆయన నెట్టేశాడు. మరి వాళ్ళు పొందారు. ఒక్కరు అందరూ పోయారు. మధ్యలో పోయినప్పుడు అప్పుడు వచ్చింది తుఫాన్. పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. అప్పటిదాకా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. భయంకరమైన తుఫాన్. ఇట్ ఇస్ నాట్ ప్లాన్డ్. ఇది ఏదో విధానం వచ్చినట్లు కాదని. ఈ తుఫాన్ ఇట్స్ ప్లాన్ బై గాడ్. తీయాలి శిష్యులకు పాఠం నేర్పియాలి. తెలియండి. సామాన్యంగా మనం నేర్చుకో. కొన్నిసారి దేవుడు చాలా చేదని అనుభవంలోనికి తీసుకొని వెళ్తాడు తన బిడ్డలను. బికాజ్ వీ డోంట్ లర్న్. అది స్వభావం, మానవ స్వభావమే. ఈజీగా మనము నేర్చుకోలేము ఏదన్నా కానీ. ఇప్పుడు వచ్చేసింది. అప్పుడు చూసా అందుకే పంపించినాడు తుఫాన్. అందుకే తెలిసిపోయింది. భయంకరమైన తుఫాన్. స్ట్రగలింగ్, ప్రయాసపడుతున్నారు. ఏమవుతుందో ఇక అయిపోయినట్లే నా కథ అని ఇక చాలా బాధపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ తుఫాను జరిగితేనే ఉన్నది. ఆ తుఫాన్ల మీదకెళ్ళే ఆయన నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళందరూ చూసి ఏమనుకున్నారు? దయ్యం అనుకున్నారు. మీరు ఇంట్లో ఉన్నారు, మీ వైఫ్ బయటికి పోయింది అనుకోండి, వచ్చి తలుపు కొడుతుంది. తలుపు కొట్టి ఇక మీకు తెలిసి అయ్యో నీవా, నేను దయ్యం అనుకున్నాను అన్నాను అన్నని ఒకసారి చూడు. ఏమ్మా మీరు కూడా అంతే. బ్రదర్ వచ్చారనుకోండి రాత్రి తలుపు, అయ్యో నీవా, నేను దయ్యం అనుకున్నాను. ఎట్లుంటది? దయ్యమో కాదో చూపిస్తూనే ఉండంట. అందరూ అనుకున్నాను కానీ మండలిస్తున్నాయి. ఆయన చాలా చేదన అనుభవం. అప్పుడు కథ తెలుసు కదా, పేతురు నడుస్తానన్నాడు, కొంతసేపు నడిచాడు, మునిగిపోయాడు. మళ్ళీ ఆయనను పట్టుకొని వాళ్ళు తీసుకొని సముద్రానికి వచ్చారు. ఒక అద్భుతమైన వచనం ఉంది, అది చదవాలి. అక్కడికి దాని కొరకే ఇంత చెప్పవలసి వచ్చింది. 32వ వచనం. అంతటా దోణిలున్న వారు వచ్చి 31. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. 31. వెంటనే యేసు పట్టుకొని ఎందుకు సందేహపడటమని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు చూడండి, వారు అంటే ఎవరు? యేసు ప్రభు, పేతురు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. గాలికి ఏం తెలుసు? చూడండి, దేవుని వాక్యం చాలా అద్భుతమైనది. చాలా సార్లు తుఫాను వస్తే యేసు ప్రభు దానికి ఆజ్ఞాపించినాడు, ఇంకా అన్నాడు, నెమ్మదిగా. ఇక్కడ ఏమి అనలే.
He did not even speak. గాలి ఎట్లా రూపొందింది? వచ్చారన్న సంగతి గాలికి ఎట్లా తెలుసు? It is a great miracle, wonderful it is. Nature మన సృష్టికర్త మనం సృష్టించే లోకానికి గ్రహించలేని పరిస్థితి ఉంటుంది. సృష్టికర్త మర్చిపోతారు. తెలుసు వారు not a single minute left, not only exactly such time, such a powerful God is. Whole nature knows who is Christ. ఎంత అద్భుతం! వారు దోణి ఎక్కినప్పుడు గాలి, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అని దాని మీద ఎన్ని రోజులు ఐ వాజ్ మెడిటేటింగ్. చాలా రోజుల వరకు ద సేమ్ వర్స్, ఆ ఒక్కటే లైన్. వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్. ఆ గాలికి మనకు చూడండి డిఫరెన్స్. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, మాటలు మాట్లాడతాం. God has given everything. Still we don't understand. మనం గ్రహించిన పరిస్థితులు ఉంటున్నాం, సంపూర్ణంగా పరిస్థితులు ఉంటున్నాం. ఆరు దోణి ఎక్కగానే గాలి అనిగెను. గాలి, తుఫానులు, సముద్రము, అలలు ఆయన చేతిలో ఉన్నాయి. దే నో హిమ్. మనం తెలియదు. We don't know. చూడండి హౌ ప్రాంప్ట్ దే ఆర్. ఆ తుఫాన్ ఎంత ప్రాంప్ట్. నాట్ ఎ సింగిల్ మినిట్ ఎర్లీ, నాట్ ఎ సింగిల్ మినిట్ లేట్. లేకపోతే ఏదో అట్లా జరిగిందిలే అనుకుంటాం. వారు దోణి ఎక్కగానే గాలి అనిగెను. ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఈజ్ ఎ క్రియేటర్. చాలా మంది నేచర్ ను వర్షిప్ చేస్తారు. చాలా ఈజ్ ఎ వెరీ వెరీ pathetic condition. They can't understand. వాళ్ళు గ్రహించలేరు పరిస్థితులు అంటున్నారు. మనకు అంత ఇచ్చేది నేచరే కదా అంటారు. Who has created the nature? Who is the creator? యేసు ప్రభు ఒక్కరికి గాలి తుఫాను గుర్తుపడతాయి. ఎవరికి గుర్తుపడతాయి? They can recognize about the Lord Jesus Christ. వారు దోణి ఎక్కగానే గాలి అనిగెను. అప్పుడేమైంది? నెక్స్ట్, అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నువ్వు నిజంగా దేవుడి కుమారుని చెప్పి ఆయన మొక్కిరి. ఎవరు చెప్పారు? వాళ్ళకు ఆరాధన చేయమని ఎవరు చెప్పారు? వాళ్ళకి ఆరాధన చేయమని ఎవరు చెప్పాలి? ఎందుకు చేసిండ్రు ఆరాధన? ఆ పరిస్థితి. దేవుడు వాళ్ళకు ఆరాధన నేర్పించుటకు ఇంత కథ చేయాల్సి వచ్చింది. జస్ట్ టు టీచ్ దెమ్ వాట్ ఇస్ వాట్. ఇంతవరకు శిష్యులు ఎప్పుడు ఆరాధన చేయలే. ఆరాధన అంటే తెలియదు కూడా. చెప్తున్నాడు. కొన్నిసార్లు చెప్తే మనం వినము, నేర్చుకోం. చాలా మట్టుకు మన ఆత్మిక జీవితంలో చాలా ప్రశస్తమైన పాఠములు శ్రమల ద్వారా నేర్చుకుంటాం. అందుకే దేవుడు విశ్వాసులను శ్రమల ద్వారా తీసుకుని వెళ్తాడు. మనకేమో ఆ అవిశ్వాసులు బాగానే ఉన్నా ప్రభు నమ్మకం అంత కష్టాలని నాకే నీకు తెలియదు. దట్ ఇస్ ఎ ట్రైనింగ్. నీవు అనుకోకుండా, నీకు తెలియకుండానే గాడ్ ఈస్ టేకింగ్ యూ టు టీచ్ ప్రెషియస్ లెసన్స్. ఒక వాక్యం ఉంది దేని వాక్యం, నేను శ్రమ పొందుట నాకు తెలుసా? ఎవరికైనా వాక్యం తెలుసా? ఏమది? నేను శ్రమ పొందుట నాకు కీర్తనలో ఉన్న చూడండి. వెరీ గుడ్. 119:72.
119, అమ్మా వరుస చెప్పమ్మా. 71, 119:71. నేను నీ కట్టడలు నేర్చుకున్నప్పుడు శ్రమ నుండి నాకు ఏనాడు అప్ప. శ్రమ పొందినప్పుడు ఎంత జరిగినాడు. దేవుడు కొన్నిసారి శ్రమల ద్వారా, కొన్ని పాటలు మనం శ్రమల ద్వారా నేర్చుకుంటాం. ఒకవేళ ఆ శ్రమను తప్పించుకొని పారిపోయినామంటే లైఫ్ లో నేర్చుకోలేరు. ఈ శిష్యులకు ఆరాధన గురించి చెప్తే వాళ్ళు నేర్చుకునే పరిస్థితులు లేరు. వాళ్ళు దయ్యం వెలగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, కుష్ఠరోగులను బాగా చేశారు, గుడ్డలకు కన్నిచ్చారు, అద్భుతమైన కార్యం చేశారు. ఆరాధన తెలియదు వాళ్ళు. ఇది ఎవరు వర్షిప్ వాళ్ళ జీవితంలో ఆరాధన మంచిది, అవన్నీ అవసరం. ఆ దానికంటే శ్రేష్టమైనది ఆరాధన. ఆ పరిస్థితిలో దైవాన్ని బట్టి రోగులను స్వస్థపరిచి చేస్తాడు ఆయన. భాగ్యం తక్కువ ఉందా? వీఆర్ సచ్ ఎ గ్రేట్ మైటీ పీపుల్ అని వాళ్ళు నేర్చుకోరు. అందుకొరకే చాలా ప్రశస్తమైన నా జీవితం నేను చూశాను. దేవుడు నన్ను శ్రమలో తీసుకుని వెళ్ళి నేర్పించిన పాటలు ఏ థియలాజికల్ కాలేజీలు కూడా నేర్చుకోలేము. ఇంపాసిబుల్. అందుకే భక్తులు అంటారు, నేను శ్రమ పొందుటకు ఎన్ని మెట్లు. అది మనము దాని గురించి ధ్యానిస్తే ఆయన జీవితంలో ఎన్ని మెట్లు శ్రమ పొందుటం. దావీదు అంటాడు, నీతివంతులకు కలిగే ఆపదలు అనేకములు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు నీతివంతులకు కలిగే ఆపదలు అనేక. అనీతివంతులకు తొందరగా చెప్పాలి. ఎవరన్నా తక్కువ? గట్టి చెప్పమ్మా. ఎవరన్నా తక్కువ? నీవా? భయపడుతుంది కరెక్టే, కానీ నువ్వు భయపడుతున్నావు. నీతివంతులకు కలిగే ఆపదలు అనేకలు. మరి అనీతివంతులకు తక్కువనే కదా, కంపారిటివ్లీ వాళ్ళకేమో అనేకలు తక్కువ. అది నీతివంతులు ఉండటం మీద, నీతివంతులు ఉంటే ఎక్కువ కష్టాలు, అనీతివంతులు ఉంటే తక్కువ కష్టాలు. ఏది మీరు చెప్పండి. చెప్పేది బాగా ఈజీనే లే, ఎందుకంటే వెరీ ఈజీ, కరెక్టే, కానీ బట్ ఇట్ ఇస్ నాట్ సో డిఫికల్ట్. మరి తేడా ఏముంది ఆ వాక్యంలో? అక్కడే దావీదు అది కూడా రాశాను. నీతివంతులకు కలిగే ఆపదలు అనేకలు, అయినా దేవుడు వారిని అవన్నిటి నుంచి విడిపించును. అనీతివంతులకు కలిగే ఆపద ఒకటే, వాడు అందరినీ సస్తాడు. నోబడీ దేర్ టు డెలివరీ. అది తేడా. మీకు 10 శ్రమలు ఇస్తాడు. అవిశ్వాసం ఒక శ్రమ వస్తే అది నేర్చుకున్న దావీదు. చూడండి, ఇప్పుడు ఈ యొక్క భయంకరమైన తుఫాను బట్టి వాళ్ళు ఆరాధించిన, లేకపోతే ఆరాధించేవారు కాదు. దే వుడ్ నాట్ హావ్ వర్షిప్డ్ హిమ్. ఇంతవరకు ఎన్నడూ వర్షిప్ చేయాలి. బట్ గోయింగ్ త్రూ దిస్ గ్రేట్ స్ట్రామ్, అందరికంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్. పేతురు సచ్చేవాడు, మునిగిపోయేవాడు. ఇక వాళ్ళందరూ ధోనిలో ఉన్నారు. యేసు వచ్చాడు, పేతురు వచ్చాడు. వారు ధోనిలో ఎక్కగానే గాలి అణిగాను. అక్కడ ఉన్నవారు అందరూ యేసు ప్రభువును ఈయన నిజముగా దేవుని కుమారుడని ఆరాధించినారు. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఆరాధన మీటింగ్ స్టార్ట్ అయింది. ఎవరు ఫస్ట్ ఆరాధన చేసి ఉండొచ్చు? ఎందుకు? ఎక్కువ శ్రమ పొందిన వాళ్ళే ఎక్కువ ఫస్ట్ ఆరాధన చేస్తారు. అర్థమైందా? అందుకే దేవుడు శ్రమలు తీసుకువస్తాడు మన జీవితంలో. వెరీ ప్రెషియస్ లెసన్స్. మనం తిరుగుబాటు చేస్తాం,
ఎందుకు దేవుడు ఇట్లా నాకు చేస్తున్నాడు? అన్ని నాకేనా? ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. మమ్మల్ని ఆరాధికులుగా చేయుటకు దేవుడు అనేకమైన పరిస్థితుల ద్వారా ఇప్పుడు నేను బోధ చేస్తాను. ఎక్క శ్రమలు అంతేగా ఆ కీర్తన వేరైందంటారు. ఎందుకు జీవితం శ్రమల ద్వారా నేర్చుకునేది. మనకెక్కడ అందరూ వచ్చి ప్రభును ఆరాధించినారు, ప్రభును స్తుతించినారు. ఈజ్ ఎ ప్రేషియస్ లెసన్. యేసు ప్రభు వారు నేర్పించినారు. దేవుని వాక్యంలో మనకు తెలిసిన ప్రకారంగా చాలా శ్రమ ద్వారా వెళ్ళిన వ్యక్తి ఎవరు? యోబు కాదు, యోబు తప్ప. ఇంకా పౌలు కంటే ఎక్కువ శ్రమ పొందినవాడు దావీదు. He suffered lot in his life. దాదాపు 12-14 సంవత్సరములు ఇల్లు వాకిలు లేకుండా అడవిలో తిరిగాడు. అన్నం ఎక్కడిది, నీళ్ళు ఎక్కడిది, ఆశ్రయం ఎక్కడిది, ఎక్కడ ఉండాలి? అందుకొనికే దావీదు రాసిన కీర్తనలు అని ఉన్నాయి బైబిల్లో. ఆ కీర్తన చదవని ప్రతి కీర్తన, దావీదు రాసిన ప్రతి కీర్తన ఆయన తప్పకుండా ఉన్నాయి. ఆయన రాసిన because of suffering. The most suffering దేవుడు మిమ్మల్ని ఏదైనా అనుభవానికి తీసుకొని వెళ్తే డోంట్ వరీ, ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. శ్రమల ద్వారా తీసుకొని వెళ్తే ఏదో రకమైన శ్రమ దేవుని సంకల్పం గొప్పగా ఉంది. డోంట్ వరీ. మనకు తెలిసిన ప్రకారంగా బైబిల్లో దావీదే ఎవ్రీ సామ్ హి రైట్స్ అబౌట్ ఏమో అక్కడ పెడతాడు ఆయన ఆరాధన గురించి. 34లో ఉంటాడు దావీదు కీర్తనం. ఎవరైనా తీసారు దావీదు కీర్తనం 34:1. దావీదు అనుభవం ఎక్కడికి వచ్చింది ఆ మాట? శ్రమల ద్వారా. సఫరింగ్. విశ్వాసులకు సఫరింగ్ అనేది వెరీ వెరీ ప్రెషస్ థింగ్. మనం గ్రహించలేము. ఏదో దేవుడు మమ్మల్ని శిక్షిస్తుంటున్నాడు, దేవుడు మా ప్రార్థన వింటలేడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించినాడు అంటాడు, శ్రమలు తీసుకొస్తాడు. మళ్ళా తనేనా మర్చిపోను కానీ నేను నిన్ను మర్చిపోను అంటాడు. బట్ హీ హాస్ టు టేక్ అస్. అది లెర్నింగ్ కాలేజ్, అది మన థియాలజికల్ కాలేజ్. శ్రమలు ఆయన కీర్తనలు, శ్రమలు, కష్టంలో బాగా అన్ని పరిస్థితుల్లో దేవుడు దావీదుకు ఒక చక్కటి టైటిల్ ఇచ్చాడు. ఏం టైటిల్ ఇచ్చాడు? నా హృదయానుసారుడు. అది పాత నిబంధనలో దావీదుకు దేవుడి పేరు ఇచ్చాడు, నా హృదయానుసారుడు. కొత్త నిబంధనలో ఎవరికి ఇచ్చాడు? కొత్తగా చెప్పాలి. కొత్త నిబంధనలో అదే పేరు ఎవరికి ఇచ్చాడు చెప్పమా? చెప్పండి, త్వరగా చెప్పండి.
పేదరిగా సరేలే చెప్పుకుంటా పోతే అందరు పాయలు చెప్తారు కానీ అన్ని రాంగే. దానికి తప్ప ఎవరికి లే. ఎవరు ఇప్పించారు ఆ ఒక్క క్వాలిఫికేషన్ బట్టి ప్రేమించాలంటే యేసుక్రీస్తు గాక అన్నింటికంటే ఎక్కువగా పేరు మీద మార్చేది దావీదే. దావీదు పేరే ఎక్కడ చూసినా దావీదే. దేవుడు అన్నాడు, నేను చేయగలుగుతున్నాను కానీ చెప్పండి కానీ దావీదు నిమిత్తము. దావీదు ఎక్కడ ఉన్నాడా కదా? దావీదే లేడు. దావీదు చనిపోయి ఎంతో కాలం. దావీదును బట్టి ఆయన వచ్చారు. ఈ యెరూషలేము నాశనం ఈ దావీదు లేనే లేడు. చూడండి దేవుని ప్రేమ దావీదు. ఆఖరికి బైబిల్ కూడా దావీదు పేరు లేకుండా ముగించారు. లాస్ట్ అధ్యాయంలో దావీదు పేరు. అంటే ఇంత ఉన్నతమైన స్థాయికి దేవుడు ఆరాధన చేసేది నేర్చుకోవాలి. ఇక్కడ మనకు అంత టైం లేదు కానీ ఇంట్లో పిల్లలు యవనస్తులు ప్రార్థన చేస్తాం కానీ ఆరాధన చేయం. వెరీ ప్రెషియస్ థింగ్. ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించుంటున్నాడు. తన ప్రాణం పెట్టి మనం విమోచించినాడు. తన రక్తము కార్చి మనల్ని కడిగి పరిశుద్ధపరిచినాడు. అంతేకాదు ఆ రక్తము ప్రిజర్వ్డ్ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ గాడ్ హస్ డన్. లేకపోతే రక్షణ పొందని మనం ఉండేవారం కాదు. ఎందుకు? ఎన్నిసార్లు మనం పడిపోయాం, ప్రభుని దుఃఖపరిచాం. ఆయన ప్రభు ఏడవలే, తన రక్తంతో మనం కడిగి He took his own blood. ఆయన తన సొంత రక్తం తీసుకుని వెళ్ళి ఆయన తండ్రికి అప్పగించినాడు. ఆ రక్తము, దట్ బ్లడ్ ఇస్ స్టిల్ టుడే అవైలబుల్ ఫర్ ఎవ్రీ సిన్నర్. విశ్వాసులు పడిపోయినప్పుడు still that blood is there. Come, repent, come back to the Lord. ఆయన తన రక్తంతో కడిగి పరిశుద్ధపరి. ఆయన ప్లాన్ చూడండి. క్రీస్తు ఆయన రక్తంలో ఉన్న ధైర్యమును బట్టి అతి పరిశుద్ధ స్థలం, రక్తం బట్టి అతి పరిశుద్ధ స్థలంలో మనం ధైర్యంగా వెళ్తాం. ఆ రోజులో మా యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళాలంటే వణుకుంటా పోయేది. ఎందుకంటే ఏది చిన్న మిస్టేక్ అయినా అంటే అక్కడనే అవుట్. ఇంత పరిశుద్ధత్వం అది. భయపడుకుంటా వణుకుంటా పోయేది లోపలికి. ఈరోజు వాక్యంలో ఏముంది? మనం ధైర్యముగా we have boldness to enter into the most holy place. ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ. మనం ఏమి ఇవ్వగలుగుతాం? మనకు ఏమి ఇవ్వలేం. ఒకటి ఆరాధన మాత్రమే. కనుక ఇప్పుడే కాదు, నేర్చుకోవాలి. హోల్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రభు ఆరాధనకు అర్హుడు. అందుకే దావీదంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించిన నిత్యం ఆయన కీర్తి. ఎవ్రీ డే ఐ వర్షిప్ ద లార్డ్. సో ఈ వాక్యంలో ఆధారం చేసుకొని మనం ఆరాధనకు వెళ్దాము. లెట్ us వర్షిప్ హిమ్. ఎప్పుడు నోరు తీయకపోతే ప్రభు నిన్ను రక్షించాడు. ప్రభు తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచాడు, క్రయం చెల్లించాడు. ఆరాధన చేసేదే మనకు కష్టమైతే ఇంకా ఆయనకి ఏం త్యాగం చేసి జీవిస్తాం మనం?
లెట్ us worship him. ఆరాధించే వారిని చూస్తున్నాను, వెతుకుతున్నాడు. ఆయన హృదయం ఎంత నిండిపోతుంది. మన ఆరాధన వింటే ఆయన హృదయం నిండి పొర్లిపోతుంది. అందుకే ఆయన వెతుకుతున్నాడు. లాంగ్వేజ్ అక్కర లేదు, మంచి మంచి రెఫరెన్స్ లో అక్కర లేదు. నీకు రెఫరెన్సెస్ తెలియకపోతే ఏం పర్వాలేదు. ప్రభు నీకు చూపించిన ఆ అద్భుతమైన కలవరి ప్రేమను బట్టి, ప్రభా ఈ ఘోరమైన పాపిని నీవు నన్ను రక్షించి నా జీవితం మార్చిన నీకు సాల్. దట్ ఈస్ వర్షిప్. ఒక చిన్న మాట అయినా కానీ కృతజ్ఞత మాటలు. చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఆరాధన అంటే ఒక దంపతులు ఉన్నారు, భార్య, హస్బెండ్ అండ్ వైఫ్. చాలా కాలం కుమార్ హైయెస్ట్ స్కూల్లో వేశారు. అక్కడ వెరీ కాస్ట్లీ స్కూల్. ఆ స్కూల్ వేశారు. నర్సరీలో వేశారు. జాయిన్ చేసిన నర్సరీలో ఏం చేస్తారు, ఏం నేర్పిస్తారు? లెక్కలు ఏం నేర్పిస్తారు? రోజు ఒక్కొక్క వర్డ్ నేర్పిస్తారు నర్సరీలో. ఓన్లీ వన్ వర్డ్, డాడీ. దినమంతా డాడీ. హోంవర్క్ కూడా డాడీ. మళ్ళీ నెక్స్ట్ మమ్మీ. ఇక అంతే, మమ్మీ. ఇక అట్లా ప్రతిరోజు ఒక్కొక్కటి నేర్పించేది నర్సింగ్. అయితే ఒక రోజు టీచర్ ఏం చేసిందంటే వాళ్ళకు థ్యాంక్ యూ అనే వర్డ్ నేర్పించింది. అందరూ చెప్పండి, అందరు చెప్పండి అని అందరితో పలికి. ఎవరన్నా మనకి ఏదైనా ఇస్తే ఇమీడియట్లీ we have to tell them thank you. పిల్లలు దినమంతా నేర్చుకున్నారు, మైండ్ లో మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఆఫీస్కి పోయినారు, సారీ ఇంటికి వెళ్ళిపోయినారు. స్కూల్ అయిపోయింది. ఇంకా ఈ నర్సరీ పిల్లలు ఎట్లా ఉంటారు, ఇంటికి వచ్చే వరకు ముక్కు గిక్కు అంతా ఎండిపోతుంది. ఇట్లా గురించి బట్టలని మట్టిలో ఆడి మూతి మొహం అంతా మట్టే. అట్లా ఈ చిన్న బాబు వెళ్ళాడు ఇంటికి. పోగానే ఇంకా మమ్మీ నాకు ఆకలి అవుతుంది, నాకేమని. మన అరే నీ వేషం చూడరా, ఓ మొగ్గం కడుకుపో, ఆ కాలు చేతులు కడుకుపో, ఇస్తాను. అరే అవన్నీ పక్కన పెట్టి నాకు ఆకలి అవుతుంది, ఏమని నాకు చాలా ఆకలి అవుతుంది, నాకు ఏమని. సరే నా బాధ తట్టుకోలేక ఒక బిస్కెట్ తీసుకొని ఆయనకి ఇచ్చింది. మా డబ్బా తెచ్చి బిస్కెట్ ఇచ్చేసింది. ఇస్తే ఆయన ఏమన్నాడు, చిన్న పిల్లలు థ్యాంక్ యూ అంటారా? చెప్పండి ఎట్లా అంటారు? థ్యాంక్ యూ అన్నాడు. మమ్మీ థ్యాంక్ యూ అన్నాడు. ఓ ఎప్పుడు విన్నే ఆయన కొడుకు ఈరోజు తీసుకొస్తే థ్యాంక్ యూ అన్నాడు. ఆయన హృదయం సంతోషం నిండిపోయి నా కొడుకు థ్యాంక్ యూ అన్నాడు. అంతకు సరిపోలే. ఆయన ఎత్తుకొని పక్క ఇంటి వాళ్ళందరికి పోయి చెప్తున్నది, అక్కడ నా కొడుకు ఏమన్నాడు తెలుసా, థ్యాంక్ యూ అని. అప్పుడు ఆమె వండుతుంది, చికెన్ కర్రీ వేసింది, అది స్టవ్ మీద పెట్టింది. ఈయన వచ్చి థ్యాంక్ యూ అనే వరకు అది మర్చిపోయింది. ఊరంతా పోయి చెప్పొచ్చింది, నా కొడుకు థ్యాంక్ యూ అన్నాడు నాకు. కానీ వచ్చే వరకు మొత్తం మాడి బూడిది అయిపోయింది. అయినా పర్వాలేదు, నా కొడుకు థ్యాంక్ యూ అన్నాడు. వాళ్ళ హస్బెండ్ వచ్చారు, జల్దీ అన్నం పెట్టు అంటే, లేదండి వండుతున్నాను. ఏమి అంటే, అయ్యా చికెన్ వండుతున్నాను, ఇక మీరు వచ్చి బిస్కెట్ ఇస్తే థ్యాంక్ యూ అన్నారు. అది వచ్చిపోయి చెప్పి మారిపోయింది. అంటే వాట్ ఏ జాయ్. ఆ మదర్ చూడండి, నా కొడుకు నా థ్యాంక్ యూ అనలే, థ్యాంక్ యూ అన్నాడు. నువ్వు అట్లన్నా పర్వాలే, థ్యాంక్ యూ అని రాకపోతే ఏమనాలే చెప్పండి, థ్యాంక్ యూ ప్రభా అని చాలంతే. ఆయన హృదయం నిండి పొర్లిపోతుంది. వర్షిప్ ఆరాధన ప్రభు కోరేది శ్రేష్టమైనది పరిచర్య ఆరాధన. ఆయన మన కొరకు చేసిన ఈ అద్భుతమైన కార్యమును బట్టి, ఆయన ప్రేమను బట్టి, నువ్వు ఏ లాంగ్వేజ్ గాని, ఏ భాష గాని, ఇట్ మీ గ్రామటికల్ గా ఉండాలి, ఏం పర్వాలే, నీకు తెలిసిన మాటలతోనే ప్రభు నీవు ఆరాధించు. ఆయన హృదయం నిండి ఈజ్ వర్ది ఫర్ వర్షిప్.
ఫస్ట్ టైం ఈ శిష్యులందరూ వాళ్ళని మొక్కి నిజముగా ఆయన దేవుని కుమారుడని ప్రభును ఆరాధించిన. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ వర్షిప్ లైఫ్. లోకమంతా నేర్పించినారు ఆరాధన వాళ్ళు. అదే శిష్యులు అనేకులు they went and preached. So many people prepared worshippers. ప్రభు నీ జీవితంలో చేసిన మేలు కొరకు ప్రభుని స్తుతిస్తాం. ప్రభుని రెండు మాటలైనా పర్వాలే, ప్రభుని ఆరాధిస్తాం. విల్ బి రిజాయిసింగ్ ఓవర్ అవర్ వర్షిప్. ప్రభు అలాగా ఆత్మతో సత్యముతో ఆరాధించు ప్రభు మనకు సాయం చేయను గాక.